జగిత్యాల్లో జరిగిన ఓ ఏటీఎం చోరీ యత్నం అచ్చం సినిమా రేంజ్లో జరిగింది. అర్ధరాత్రి కోరుట్లపట్నంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్పై కన్నేశారు కొంతమంది దొంగలు. ఎవరూ లేని సమయంలో షట్టర్ పగలగొట్టి ఏటీఎం లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంను బ్రేక్ చేసి అందులో నగదు చోరీకి ఎత్తించారు. అంతలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కోరుట్ల పోలీస్ స్టేషన్కు 100 అడుగుల దూరంలో ఉన్న తండ్రియల బ్రాంచ్ ఏటీఎంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో దొంగలు ప్రవేశించారు. కార్లో వచ్చిన నలుగురు దొంగల ముఠాలో ఒకరు ముందుగా సీసీ కెమెరాలకు కనిపించకుండా చేశారు. అనంతరం ఏటీఎం లోపలికి ప్రవేశించి గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంను బ్రేక్ చేశారు. చోరీ చేసిన నగదును బాక్స్లలో పెట్టుకుని కార్లలో పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం హైదరాబాద్ హెడాఫీస్ను అప్రమత్తం చేసింది. దీంతో వారు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. దీంతో పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. నగదు బాక్సుతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగల కార్ను పోలీసుల వాహనం ఢీకొట్టింది. దీంతో డబ్బున్న బాక్సుల నుంచి నోట్ల కట్టలు రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. మరోవైపు దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు దొంగలను పట్టుకోవడానికి యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అప్పటికి ఓ పోలీస్ ఓ దొంగను పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు ఆ పోలీసు నుంచి తప్పించుకున్నాడు. ఏటీఎంలో దాదాపు 19 లక్షలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా కోరుట్ల పోలీసులు వెల్లడించారు. ఆ బాక్స్లో 2000, 500, 100 రూపాయల నోట్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దొంగలకు ₹1 కూడా దక్కలేదని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. తెల్లారుజామున 1 గంటల ప్రాంతంలో తాండ్యాలకు సంబంధించిన ఎస్బీఐ ఏటీఎంలో, అది కొరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది, దానిలో ఏదో దొంగతనం జరుగుతుందని చెప్పి వాళ్ళ సర్వేలెన్స్ వాళ్ళు మా ఎస్ఐ సతీష్, కొరుట్ల ఎస్ఐ సతీష్ గారికి అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన వెంటనే మా ఎస్ఐ ఇమీడియట్గా పెట్రో కార్ వాళ్ళను అలర్ట్ చేసిండు. పెట్రో కార్ వాళ్ళు తక్షణమే స్పందించి ఎస్బీఐ ఏటీఎం దగ్గరికి తక్షణమే వెళ్ళడం జరిగింది. ఈలోగా అక్కడ ఒక నల్ల బ్రెజ్జా కార్ ఉంది. ఆ బ్రెజ్జా కార్ను మా వాళ్ళు హిట్ చేయడం జరిగింది. హిట్ చేయగానే ఆ దొంగలు వాళ్ళు నలుగురు ఉన్నారు. వాళ్ళు ఆ దొంగల క్యాష్ అక్కడనే వదిలిపెట్టి పారిపోవడం జరిగింది. ఆ బ్రెజ్జా కార్లో పారిపోయే క్రమంలో ఆ రోడ్డు పైన ఈ ఏటీఎం క్యాష్ బాక్స్ పైనుంచి పోవడం జరిగింది. దాంతో ఆ క్యాష్ బాక్స్ పగిలిపోయి దానిలో ఉన్న క్యాష్ అంతా ఆ స్ట్రీట్లో చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. టోటల్ 19,200,000 రూపాయల క్యాష్ మేము రికవరీ చేయడం జరిగింది. దొంగలు పారిపోయారు. వాళ్ళ గురించి మాకు సీసీటీవీ ఫుటేజ్ మేము ఆధారంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము.